చెల్లిని కూడా చాలా హింసించారు. సొంత చెల్లిని ఆ విధంగా హింసించడం ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోయారు. కడప ప్రజలు కూడా దాన్నే బేస్ చేసుకొని ఈరోజు ఇలాంటి తీర్పు ఇచ్చారంటే సార్ కడప ప్రజలు అయినప్పటికీ కూడా ఆ మనిషి సొంత చెల్లెలు 1.5 ఇయర్ నిన్ను చెప్పకూడదు తినిపిస్తే ఊరా తిరిగింది, కాళ్ళు అరగదీసుకుంది, మొహం అంతా నల్లగా పోయింది ఆ టైంలో చెప్పాలంటే. అలాంటి ఒక సొంత చెల్లిని పట్టుకొని నువ్వు పసుపు చీర కట్టుకున్నావు, నా మనుషులు నన్ను మోసం అంటే ఎవరు మనుషులు నీకు ఎట్ట కనబడుతున్నారు? గొర్రె నా కొడుకులా కనబడుతున్నారా, లేకపోతే ఎదవల్లా కనబడుతున్నారా? నీ సొంత చెల్లి వెళ్ళిపోయింది పోని, మీ బాబాయ్ కూతురు వెళ్ళిపోయింది పోని, సొంత మీ అమ్మే వెళ్ళిపోయింది అంటే 3 ఉదాహరణలు 3 ఎక్స్పెరిమెంట్లు కళ్ళ ముందే కనబడుతుంటే అయినా కూడా నువ్వు రాయితో కొట్టించుకుంటేనో లేకపోతే అందరూ కలిసి నా మీద వచ్చి పడుతున్నారంటేనో బలిరా అంటేనో ఏడవుతాయి కథలు. ఎంత గొప్ప స్టార్ సినిమా అయినా బాగాలేకపోతే కలెక్షన్స్ రావు, పక్క రోజుకి ఎత్తేస్తారు. వాడు ఎంత తోడైనా, వాడు రెడ్డి అయినా, నాయుడైనా, కమ్మైనా, బలిజైనా, ఎవరైనా నీ అవినీతి పరిపాలన చూస్తే ఎవడు ఓటు వేయడు. ప్రజలు ఒక్కసారిగా ఎదురు తిరిగినారు. కాంగ్రెస్కి ఒకప్పుడు, వైఎస్ఆర్సీపీకి ఇప్పుడైనటువంటి కంచు కోటలు కూడా మంచు కోటలు కరిగిపోయినాయి. రేపు గవర్నమెంట్ ఏర్పాటు చేయగానే వీటన్నిటి మీద ఎంక్వైరీ చేసే అవకాశం ఉందంట. ఫస్ట్ తిరుమల మీద ఎంక్వైరీ చేస్తారనా? జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అక్కడ దొరికిపోతాడనా? ఎందుకంటే ఎర్రచందనం మొత్తం లేపేసినాడు. పైన దేవుడికి సంబంధించినటువంటి అలంకరణమైనటువంటి మన ఆభరణాలు కావచ్చు, వజ్ర కిరీటాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ముడుపులకు సంబంధించిన డబ్బులు కావచ్చు, పైన నిధులు కావచ్చు, ప్రకృతి వనరులు కావచ్చు, మొత్తం ఎత్తేసినాడు. వాటి మీద పెట్టి చంద్రబాబు నాయుడు గారిని నేను పాదాల మీద పడి అడిగేది అంటే పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీని కూడా, సార్ 1 వారం రోజులు తిరుపతిని ఆపేసింది తిరుమలని, మొత్తం ఎతకండి, పండితుల్ని పూజారిని పిలిపించండి, మళ్ళీ విగ్రహం దగ్గర పూజలు చేయండి. అతను ఉన్నంత వరకు అక్కడ దేవుడు లేడు, వెంకటేశ్వర స్వామి ఎప్పుడో వెళ్ళిపోయినాడు, మా ఓడి దెబ్బకి వెంకటేశ్వర స్వామి ఎప్పుడో వెళ్ళిపోయినాడు, పవిత్రతగా ఏ రోజు కొండ 5 సంవత్సరాలు లేదు. కాబట్టి మళ్ళీ పునరావృతంగా పూజలు చేయండి. 1 వారం రోజులు మీరు కుటుంబ సమేతంగా పట్టు చీరలు పెట్టి, ఎప్పుడైతే మన భారతి ఇంటి దగ్గర పిలిపించుకొని సెట్ ఇప్పించుకొని చేసుకుందో అలా కాదు, మీరు వెళ్ళి మీ కుటుంబాలతో వెళ్ళి పూజలు చేసి పునస్కారాలు చేసి దేవుణ్ణి మళ్ళీ ఆ యొక్క శక్తిని మళ్ళీ పునర్వించి అప్పుడు తిరుమల కొండను వదలండి. ఏమేం పోయినాయో ఏమేమి ఉన్నాయో మహానుభావుడు ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ అంటే చెయ్యి ఇటు పెట్టుకొని అవన్నీ తీసేయండి. ఇంతకు ముందు సామాన్య భక్తుడికి ఎంత విలువ ఉండేదో ఆ విలువను తీసుకురండి. మధ్యలో భయాన్ని కావాలని పులులు పెట్టి చిన్నపిల్లలను చంపించిన వాస్తవం జరిగింది, దాన్ని ఆపండి. పైన అన్నప్రసాదం పాడైపోయింది, దయచేసి వాటి మీద మళ్ళీ అలాంటి భోజనం పెట్టండి. పైన హోటల్ని తీసేయండి, మంచి అన్నప్రసాదాలు, లడ్డూ కూడా ఇంతకుముందంత సౌమ్యంగా కానీ ఇంతకుముందనంత రుచికరంగా కూడా లేదు, అది ఆలోచించండి. పరకామణిని మళ్ళీ ప్రవేశపెట్టి అక్కడే లెక్కబెట్టే విధానాలు చేయండి. భక్తులు ఎంతమంది వచ్చినా సరే సులువుగా దర్శనం వచ్చేటట్టు ఎంతమందిలా చేయండి. దయచేసి వెంకటేశ్వర స్వామి మీద ఉండి భక్తుల్ని కాపాడండి. ఇంత ఘోర పరాజయం వెనక ఒక జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోవచ్చా, దానికి ఇచ్చే సలహాదారులను కూడా మనం తీసుకోవచ్చు సార్? జగన్ ఇప్పుడు ఒక వ్యక్తి అనేది ఏమి ఉండదు సార్. ఎప్పుడు కూడా నేను బాగుపడ్డానంటే అందులో నా భార్య కారణం ఉంటుంది, నేను చెడిపోయినా కూడా అందులో నా భార్య మా నాయన కారణం ఉంటుంది. ఎవరైతే 24 గంటలు 20 గంటలు మనతో ఉంటారు. అది ఇప్పుడు నేను బాగా మాట్లాడినా బాగా మాట్లాడకపోయినా మా ఆవిడ మా నాయనది కూడా కొంచెం ఉంటుంది. ఎందుకంటే ఆర్పీఎన్టీ ఇలా తయారాడన్నా ఇంకోటన్నా కూడా. అట్లనే సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు ఇదంతా చేశాడు. లేకపోతే సబ్ ఎడిటర్గా, చీఫ్ ఎడిటర్గా, జూనియర్ ఎడిటర్గా పనిచేసిన ఒక వ్యక్తి, ప్రత్యక్ష రాజకీయాలు ఎక్కడ పాల్గొన్న ఒక వ్యక్తి, ప్రత్యక్ష రాజకీయాల్లో మనుషులకి ఏం కావాలని బేరీజ్ చేసుకోకుండా ప్రజలకి నాడి పట్టుకొని గెలవని ఒక వ్యక్తి, ప్రజలకి సలహాదారుడుగా, ప్రభుత్వ సలహాదారుడుగా, మంత్రివర్గ సలహాదారుడు ఎట్ట పనిచేస్తాడు? ఈరోజు ఇతను ఇలా తయారయ్యాడంటే భార్య, నేను మొన్న కూడా అన్న, భారతీరెడ్డే ఇలా నాశనం చేసి పెట్టింది. ఆడ మనిషి కాదు, అడవి మనిషి. ఆలోచనలు ఎలా ఉండాలా? ఫైనల్గా ఒకటి చెప్పండి, దేశం మొత్తం ఇప్పుడు ఆంధ్ర వైపే చూస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఈసారి ఎలక్షన్లో దేశం మొత్తం ఇటే చూస్తున్నప్పుడు చంద్రబాబు వైపే చూస్తుంది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి కూడా అత్యంత కీలక బాధ్యతలు రేపు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు పోషించబోతున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ రావడం కూడా జరిగింది. మొత్తం మీద 2-3 రోజుల్లో దాని మీద ఒక డిసిషన్ తీసుకునే అవకాశం ఉందంటారు. సో మొత్తం మీద కేంద్రంలో చంద్రబాబు నాయుడు పాత్ర ఎలా ఉంటుంది? ఇంత ఘన విజయం ఇచ్చిన కార్యకర్తలు మీరు ఏం చెప్తారు? ఇది ఒక విషయం చెప్పనా, ఇది మామూలు విజయం కాదన్న. అసలు నెల్లూరులో 10 సీట్లు అంటే పాపం సోమిరెడ్డి గారు 3-4 సార్లు ఓడిపోయి ఇబ్బంది పడుతుంటే ప్రజలు నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాళ్ళు పట్టుకొని వాళ్ళ కాళ్ళు గడిగినా కూడా తప్పలేదు. ఎందుకంటే నెల్లూరులో 10కి 10 వేమిరెడ్డి గారితో పర్వం స్టార్ట్ అయ్యి ప్రశాంత్ రెడ్డి గారిని మొత్తం నించేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని పాపం ఇచ్చిన పూర్తి మద్దతుతో పాపం ఈరోజు 165 సీట్లు వచ్చినాయన. ఇది చాలా బలమైన కూటమి ఇది. సో బీజేపీతో ఉన్న పొత్తుతో అలయన్స్తో కానీ మంచి పనులు జరుగుతాయి.
రానున్న రోజుల్లో 100% ప్రతి ఇది ఎఫ్డిసి అంటే ఈ ఫిల్మ్ డెవలప్మెంట్కి కావచ్చు, లేకపోతే మిగతా విభాగాల్లో రోడ్డు రవాణా ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అదేవిధంగా మిగతావి స్కూల్స్ కావచ్చు, మిగతాది విద్యాశాఖ విభాగాలు కావచ్చు, ఐటీ శాఖ కావచ్చు, వీటన్నిటి మీద ప్రత్యేక విభాగాలు దింపి ఖచ్చితంగా రౌడీ రాజకీయాలకి దూరం పెట్టి, బూతుల రాజకీయాలని పక్కన పెట్టి, నిజాయితీ నిఖార్సైన రాజకీయాల్ని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మద్దతుతో ఖచ్చితంగా రాబోతుంది. చంద్రన్న రాజ్యం వచ్చింది పవనన్న మద్దతుతో, కమలం వికసించింది, విరబూసింది. కాబట్టి నిజంగా 160 సీట్లు ఇచ్చిన ప్రజలకి కాళ్ళ మీద పడి నేను నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.